కోటి దండప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరం గురుదేవ నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీ శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యుతలు దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు పదే గురు భ్రాతలందరికీ మాతృమండలికి అందరికీ నా యథాయాగి మనస్సు మాంజు తెలుపరుస్తూ అఖిల గుణగిణి నిధి కరుణాసాగర్ భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్ణ ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకా మహతి 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 కృప. రామచంద్రుడి తాలూకా చరిత్ర, వారి భక్తుల చరిత్ర కూడా అటువంటి పవిత్రమే. భగవంతుడి చరిత్ర ఎటువంటి పవిత్రమైనదో, ఎంత సుమధురమో, ఎంత దివ్యమో, ఎంత అలౌకికమో, అవర్ణిత్యమో, వాళ్ళ తాలూకా భక్తుల తాలూకా చరిత్ర కూడాను దివ్యమైనది, అలౌకికమైనది, పవిత్రమైనది. భగవంతుడు వెందుకు వారు భక్తుల గురించి ఎంత ఆరాటపడతారు. శబరి తాలూకా చరిత్ర, ఒక రాణి అయిపు కూడాను తన ఐశ్వర్యం పైన, తన అందం పైన, కీర్తి పైన, తన సన్మానం పైన, జీవితంలోని సౌకర్యాల పైన కూడాను తను ఆసక్తి అవ్వకుండాను ఎటువంటి దివ్యమైన రాణి, ఇవన్నీ నాకు శాపము, ఇవన్నీ నాకు ప్రతికూలము అని దివ్యమైన వరం ప్రయాగులు అడిగారు. నాకు ఒక వికృత రూపం, అందవికారమైన రూపం ఇవ్వండి, నీచమైన కులం ఇవ్వండి, పేదవాడుగా పుట్టించండి, అప్పుడే నన్ను సాధు సంఘం లభిస్తుందేమని. ధన్యులు అటువంటి మహాత్మురాలు. వీరందరూ ఈ జగతానికి పొందేవారు కాదు, ఈ జగతాన్ని ఉండేవారు కాదు. ఇటువంటి అలౌకమైన చింతాధార ఎవరికి వస్తుంది? ఎవరికైతే విశేషమైన అనురాగం ఉంటుందో భగవంతుడి పైన. తల్లి శబరిగా పుట్టి మరో జన్మంగాను పశుపక్షులపైన దయ కలిగించి నేను వివాహం చేసుకుంటే చూడండి, వివాహం సుఖం అనేది ఎవరికి అవసరం లేదు. ఈ జగత్తులోని సంసారంలోని అన్నిటికంటే పెద్ద సుఖం ఏంటంటే వివాహ సుఖమే. దీనికి మించిన సుఖం అనేది ఈ జగత్తులో లేదు. ధనాన్ని సంపాదిస్తున్నారు, ఐశ్వర్యము, ఇల్లు వాకులు అన్నీను వివాహం చేసుకొని తన స్త్రీతోని పొందిన సుఖమే అందరికీ కావాలి. కానీ అటువంటి సుఖాన్ని కూడా త్యాగం చేసేసారు. నేను వివాహం చేసుకుంటే ఈ పశుపక్షులందరూ చనిపోతారు అని. ఎటువంటి హృదయం కలిగిన శబరి. ఇటువంటి హృదయంలోని రాముడు లేకపోతే ఇంక ఏ హృదయంలోని రాముడు ఉంటారు? ఇంత పవిత్రమైన హృదయం ఉంటే అప్పుడు రాముడు వచ్చి కూర్చుంటారు ఆ హృదయంలోని. ఇటువంటి హృదయానికి మనం ఏ ప్రకారంగా వాక్శక్తితోని వర్ణించడం చాలా అతి కఠినం. వెళ్తూ శబరి అందరూ పురుషులు, సన్యాసులు, మహాత్ములు, సాధువులు, వీళ్ళ మధ్యన నేను స్త్రీగా ఉండి వీళ్ళ భజన సాధనానికి నేను ఆటంకం అవుతానేమో, ఏ పూర్వజన్మలోని సాధువుల తాలూకా సాంగత్యం కావాలని చెప్పేసి కోరుకున్నారో ఆ సాధువులు కుటీరం చూసి వీళ్ళ సాధనానికి భజనానికి నేనేమో ఆటంకం అవుతానేమో అని దాగున్నారు. అలోకమైన చింతాధార. వాస్తవంగా ఎవరైతే ఇంద్రియ సుఖము, వాళ్ళు నిజ సుఖము, ఈ శారీరక సుఖముకి ఎంతో పరువు ఆత్మసుఖం. దీనికి శారీరక సుఖంతో, మానసిక సుఖంతో, లేదంటే ఇంద్రియ సుఖంతో దీనికి తోక వేయలేము.
దీన్ని కంపారిజన్ చేయలేం. ఒకవేళ ఇంద్రియ సుఖమే, మానసిక సుఖమే, లేకపోతే శారీరక సుఖమే ఎక్కువ అయితే భక్తులు ఎందుకు విడిచిపెట్టేస్తారు అటువంటి సుఖాన్ని? ఆ దివ్య సుఖం ఏం పొందుతున్నారు భగవంతుడితోనే వాళ్ళు? ఇటువంటి సుఖానికి అసలు తలుచుకోకుంటున్నారు, విడిచిపెట్టేస్తున్నారు అంటే అది ఖచ్చితంగాను అలౌకికమైన సుఖం, దివ్యమైన సుఖం. ప్రభుపాదులు ఎప్పుడు అంటుంటారు, మీరు లోయర్ టేస్ట్ని విడిచిపెట్టాలంటే హైయర్ టేస్ట్ చేయాలి. హైయర్ టేస్ట్ ఎప్పుడైతే మీరు చేసారో ఆటోమేటిక్ లోయర్ టేస్ట్ మీరు ఆటోమేటిక్ విడిచిపెట్టేస్తారు. మీరు విడిచిపెట్టడానికి ఏం సాధన చేయడం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా 10 రూపీస్ ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఉన్నారు, 20 రూపీస్ ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఉన్నారు, 30 రూపీస్ ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఉన్నారు. ఎవరైతే 200, 300, 500 రూపీస్ ఐస్ క్రీమ్ ఉన్నది అది తినడం ఆరంభించారు, వాళ్ళకు అలవాటు అయిందనుకోండి, ఈ 10 రూపీస్ 20 రూపీస్ ఐస్ క్రీమ్ తల్లొక వైపు చూడరు. తినడం అనేది తర్వాత విషయం. ఆ ఐస్ క్రీమ్ ఎవరు తింటారు అని చెప్పేసి వినగానే చేదరిస్తారు. చూడడం, కొనుక్కోవడం తర్వాత విషయం. 500 రూపీస్ ఐస్ క్రీమ్ తినే వ్యక్తి 10 రూపీస్ 20 రూపీస్ ఐస్ క్రీమ్ వైపు చూడరు, ప్రయత్నించరు, తినడానికి ఆశించరు కూడాను. అలాగే ఎప్పుడైతే దివ్యమైన సుఖం భగవంతుడితో పొందడానికి ఎవరైతే వ్యక్తి ప్రయత్నిస్తారో ఈ చపల సుఖం అనేది తుచ్చమైన సుఖాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టేస్తారు. దీని గురించి ప్రయత్నించరు, దీనివైపు చూడరు, దీనివైపు ఆలోచించరు. తెలియాలి మనిషికి ఇది ఏం దివ్య సుఖం. ఈ దివ్య సుఖం గురించి వెంటనే ఒక వ్యక్తి పొందలేరు. ఈ దివ్య సుఖం ముందు శ్రవణ మాధ్యమంగా కర్ణ మాధ్యమానికి వెళ్ళాలి, హృదయానికి. సాధు మహాత్ములు, వైష్ణవులు, గురువు తాలూకా కథ, వారి రూపము, వాళ్ళు మేఘరూపంగా వచ్చి వాణి రూపమైన వర్షం మన పైన కలిగిస్తే కానీ మన హృదయం పరివర్తన అవ్వదు. అనేక జన్మల నుంచి కృష్ణ భులి సహజీవో అనాదిర్ బహిర్ముఖో ఒతేబో దేహోదేవో సంసార దుఃఖో. అనేక జన్మలయ్యింది కృష్ణుడిని విడిచిపెట్టేసి, కృష్ణుడిని మర్చిపోయి. కృష్ణుడితో సంబంధం అది ఎప్పుడైతే మనకి కలుగుతుందో అప్పుడే మనం తెలుసుకోగలవాడి ఇటువంటి దివ్యమైన సుఖం. శబరి పొద్దున్న చెట్టు పైన దాగోనుంటూ రాత్రి వేళ అందరూ సాధువులు మహాత్ములు అందరూ పడుకున్నప్పుడు నేను ఏం చేస్తాను సాధువులకి నేను ఏ ప్రకారంగా సేవ చేయగలను ఆలోచిస్తూ ఏం చేశారంటే వాళ్ళు ముందు సేవ ప్రారంభించారట తొడడం. వాళ్ళు పోయే తోవకి సాధువులకి మహాత్ములకి ఒకవేళ ముళ్ళు కంకర అడవి కాబట్టి ముళ్ళులు కంకరలు అన్నీ ఏరేసి చక్కగా వచ్చే తోవని చక్కగా క్లీన్ చేశారట, అందంగా తుడిచారట. మళ్ళీ పొద్దున్న అయితే తాగపోతుండారు. మళ్ళీ చూస్తే పొద్దున్న మహాత్ములు అందరూ వచ్చారు. అది దివ్యమైన తోవ ఎంత అద్భుతంగా ఎవరైతే క్లీన్ చేశారు. చాలామంది ఎవరైతే అయింది మనకి మంచిదైంది, ఎవరైతే అయింది మనకి చాలా మంచిదైంది, తోవ చాలా బాగా చేశారు. మళ్ళీ ఇలా వచ్చి ఏం చేయాలి, పత్రులు సాధువులందరూ తినడానికి ప్రసాదం తినడానికి వాళ్ళకి ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు అప్పుడు యూజ్ చేశారు కాదు. అప్పుడు అడవిలోని ఆకులు, ఆ ఆకులన్నీ దగ్గరగా చేసి ఆ ఆకులతో మొత్తం పత్రులు చేసేసి కట్ట, ఒక్కొక్క కుటీరం పైన ఒక్కొక్క కట్ట పెట్టేసేవారట. మహాత్ములు పాపం ఈ పత్రల గురించి అనేక దూరం వెళ్ళి పత్రలు తీసుకొచ్చేసి ఇవన్నీ ఆకులు చేస్తున్నారు. నేనే ఆకులు చేసి పత్రలతో ఒక్కొక్క కట్ట బ్యాండిల్ ఇచ్చేసారట. యజ్ఞం చేయడానికి సమిధులు వెండిపోయిన కర్రలన్నీ సాధువులు అందరూ ఇదే తీసుకువస్తారు. అప్పుడు ఏంటి డబ్బు కావలించండు చూడ దేనికి సమిధులు అందరికీ రోజుకు సరిపడే సమిధులు, నిత్య అగ్నిహోత్రం. ఆ సమిధులు అందరినూ
ఒక బ్యాండిల్ చేసేసి ఒక్కొక్క కుటీరం ముందు పెట్టేసేవారట. దొన్నలు అంట, ఆకులతో కూర్చే దొన్నలు, దాంట్లోని స్వామికి ప్రసాదం ఇచ్చి దాంట్లోని తినేవారు లిక్విడ్ ఐటమ్స్ ఏదైనా ఉంటే. సో ఇటువంటి దొన్నలు, పత్రులు, సన్నిధులు సాధువులకి అప్పుడుతో శౌచాలయం, బాత్రూమ్, టాయిలెట్స్ గట్రా లేకుండేది. ఒక చోట్లో వెళ్ళి దూరంగా వెళ్ళి శౌచాలయం చేసుకునేవారు. ఆ శౌచాలయం ఎక్కడైతే బాత్రూమ్, టాయిలెట్ కూడా క్లీన్ చేసేవారు నీట్గా. చూడండి, ఇవన్నీ వింటున్నావు కానీ ఇవన్నీ చేయమని చెప్పేసి శబరికి ఎవరు చెప్పలే. ఇదే విశేషమైన హృదయం. తనకి తన బుద్ధి కలుగుని చేస్తున్నాను. ఎప్పుడైతే భగవంతుని మార్గానికి చేరుకుంటామో భగవంతుడే మనకి జ్ఞానం ఇచ్చేస్తారు. ఆత్మరూపమైన పరమాత్మ మనకి జ్ఞానం ఇచ్చేస్తారు. ఇది చెయ్యాలి బాబు, ఇది చేయకూడదు, ఈ తోవకి వెళ్ళాలి, ఈ తోవకి వెళ్ళకూడదు, ఈ తోవని బంద్ చేసేస్తారు, ఈ తోవని తీస్తారు. అన్నీ మొత్తం అతనే మనకి తోవని చూపిస్తారు. ఎవరు చెప్పారు ఈ శబరికి? ఏం జ్ఞానం ఉన్నది? చాలా నీచమైన కులం శబరి జాతి. పోని తిను బ్రాహ్మణురాల, తనకి పూజా పురస్కారాలు తెలుసా, మంచి చెడ్డ తెలిసి ఏమి తెలియదు. భగవంతుడే దివ్య జ్ఞానం ఇచ్చేస్తారు ఎలాగ పొందుతామని చెప్పేసి. ఇవన్నీ చేస్తూ వాళ్ళు బాత్రూమ్, టాయిలెట్స్ని కూడా మార్జనం చేసేసేవారు. ఆ జాగా నీళ్ళు ఉంచుకునేవారు. ఆ నీళ్ళు పాత్రలన్నీ మొత్తం అంతా క్లీన్ చేసేసేవారు. ఇటువంటి కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచిపోయాయి. అందరూ అలోకమైన అరే ఎప్పుడు చేస్తున్నారు వీళ్ళు, ఎవరికి చేస్తున్నారు, ఏ సమయంలో చేస్తున్నారు, వీరికి ఏమి ఆసక్తం చేస్తున్నారు అని ఎవరు కనిపెట్టలేదు. ఎవరు ఇలాగ కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతిరోజు ఎవరో వస్తున్నారు, రాత్రి పత్రాలు ఇచ్చేస్తున్నారు, దోనాలు ఇచ్చేస్తున్నారు, సమిధులు ఇచ్చేస్తున్నారు, బాత్రూమ్తో క్లీన్ చేస్తున్నారు, తోవని క్లీన్ చేస్తున్నారు. అద్భుతం. ఎవరు అందరూ అనుకున్నారు మనసులోని పోయి మనకి శ్రమ తగిలింది, మనకి శ్రమ లేకుండా పోయింది. చక్కగా మన సమిధులు, పత్రులు, ఆకులు అన్నీ మన కుటీరం దగ్గరికి వచ్చేస్తుంది. మనకి శ్రమ లేకుండా పోయింది. సమయం వృధా చేయకుండా చక్కగా భజన చేసినందుకు వాళ్ళకి సదుపాయం దొరికింది. ఎవరు చేసిన పని మంచిదే, మనకి బాగోయేదని చెప్పేసి అనుకున్నారు. కానీ దాంట్లోని ఒక వ్యక్తి, ఒక సాధువు, ఒక మహాత్మ మత్తంగ ఋషి, ఇతను అంటున్నారు ఇది ఎవరు చేస్తున్నారు తెలియాలి. ఇన్ని రోజుల నుంచి ఇంత నిష్ఠతోని, ఇంత శ్రద్ధతోని, ఇంత భక్తితోని వీరందరూ ఎవరు మనకి ఈ ప్రకారంగాను సౌకర్యాన్ని, మన సమాధిని, మన భజనాన్ని అనుకూలం చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు మనం తెలుసుకోవాలి. గురుగారు అన్నారు ఎవరికి మనం తెలుసుకుంటాం, వాళ్ళతో పొద్దున్న లేచేవాడికి కనబడకుంటున్నారు, వీళ్ళు రాత్రి ఏ టైంలో వస్తారో మనకు తెలియకుంటుంది అని చెప్పడంతో లేదు ఆ దొంగకి పట్టుకోవాలి. గురుగారు ఎవరు మనకు సేవ చేస్తారో వాళ్ళకు దొంగ అంటారేంటి గురుగారు? వాళ్ళ సేవకులు కానీ ఆ సేవకులు మనకి ఎవరు తెలియదు కానీ మీరు దొంగ అంటున్నారేంటి? ఎందుకు దొంగ అంటున్నారంటే రాత్రి వేళ చేస్తున్నారు కాబట్టి ఈ రాత్రి చేసిన పనులన్నీ దొంగల తాలూకు పని. ఎవరికి కనపడకుండా సీక్రెట్గా చేస్తున్నారు, దొంగగా చేస్తున్నారు, దొంగతనంగా చేస్తున్నారు, దొంగలాగా చేస్తున్నారు. ఇతను ఈ దొంగని పట్టుకోవాలి, అందుకే నేను ఇతను దొంగ అన్నాను. మరి ఇతను ఏం దొంగలాడిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు? మహాత్మంతులకు సేవాన్ని దొంగతనం చేస్తున్నారు. కేవలం సేవాయే కాదు, మహాత్ముల భజనం, వాళ్ళ సాధన దొంగతనం చేసేస్తున్నారు. సాధువులకి మహాత్ములకి ఎవరు సేవిస్తారో వాళ్ళ సాధన వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకే భక్తి సిద్ధాంత ప్రభుపాదులు చెప్తుంటారు ఎవరితోనే సేవించబడకూడదు అన్నమాట. మనం సేవించబడితే, మనకి సేవ చేస్తే వాళ్ళు మన భజన తీసుకెళ్ళిపోతారట, భజన తీసుకెళ్ళిపోతారు.
మత్తంగ ఋషి అంటున్నారు, ఎవరు ఈ దొంగ, మనకు తెలియకుండా మన భజన తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఎంత చతురంగా ఈ దొంగని పట్టుకోవాలి. కొన్ని తీసుకెళ్తున్నారు, ఏం తీసుకెళ్తున్నారు, మన సాధనాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఇది ఎంత పెద్ద దొంగ అయింది, ఈ దొంగని పట్టుకోవాలి మనం. గురుగారు, మరి ఈ దొంగని పట్టుకోవాలంటే మనకు ఎక్కడ సాధ్యం, రాత్రి అంతా మనం మేలుకు ఉండాలి, అప్పుడే కానీ ఈ దొంగని పట్టుకోలేము. మరి రాత్రి మేలుకొని ఉన్నామనుకోండి, పొద్దున్న మన సాధన చేయడానికి అవ్వదు. గురుగారు అంటున్నారు, అరే మనం ఒక్కరోజు రాత్రి మేలుకొందామంటే ఎంత ఆలోచిస్తున్నాం. ఆ ఎవరో దొంగ ప్రతి నిత్యం రాత్రి పడుకోకుండా మనకి సేవ చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని రాత్రి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి రాత్రి తన నిద్రపోకుండాను మనకి ఇవన్నీ సేవ చేస్తున్నారు. ఆ సేవ ఎవరు చేస్తున్నారో అది తెలుసుకోవడానికి మనం ఒక్క రాత్రి నిద్రపోకుండా ఉంటే ఏమైపోయింది అని అనడంతో శిష్యులతో పాటు గురువు అందరూ వీక్షిస్తున్నారు. ఎవరిని దొంగని పట్టుకుందాం, ఈ దొంగని తెలుసుకుందాం, ఎవరు ఈ దొంగ అని. మన కృష్ణుడు కూడా దొంగ. ఏం దొంగ, మాఖన్ చోర్, చీర్హారి అంటే చీరలు దొంగలు. మాఖన్ చోర్, దహీ చోర్, చీర్హరణ్, ఇంకేం దొంగ అన్నారు. అన్నిటికంటే చౌరాగ్రగణ్యం మనస్సు దొంగతనిస్తాడు, అన్నిటికంటే పెద్ద దొంగ. పోనీ మనసులతో ఎవరైనా భౌతిక ప్రపంచం వ్యక్తి మనసు దొంగ, పాపాన్ని కూడా దొంగతనిస్తాడు. కృష్ణుడు అటువంటి మన కృష్ణుడు మామూలు కృష్ణుడు. మన జీవితంలోని పాపము ఎంత ఉన్నదో ఆ పాపం కూడా దొంగతనం చేసేస్తారు. ఇటువంటి భగవంతుడు ఎవరున్నారు, ఇటువంటి దయామయుడు. మన పాపాన్ని కూడా దొంగతనం చేసే భగవంతుడు. సో ఇటున్న దొంగ కళలో ఈ దొంగని ఎవరు పట్టుకుందాం అని మత్తంగ ఋషి మరి శిష్యులందరూ ఏకతై ఆ రాత్రంతా వేక్ చేస్తున్నారు. ఈ శబరి చెట్టు నుంచి కిందకి దిగేది. తను 2 చేతులతో చీపురు, ఒక భుజం, 2 భుజాలకి ఒక పత్తరల తాలూకా బ్యాండళ్ళు, అన్నీళ్ళు, ఇటుపక్క ఆకుల తాలూకా దొన్నల తాలూకా బ్యాండళ్ళు, పైన సమిధులు తలొక కట్ట. ఈ విధంగా రాత్రి ఒక విచిత్రమైన రూపంతో బయలుదేరుతున్నారు. చూడండి, మరి ఎక్కడికో వెళ్ళి ఒక్కొక్క కుటీరం తీసుకొస్తారేంటి, ఎక్కడికో వెళ్ళి అంతా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని సమకూర్చుకొని మొత్తం కర్రలు ఒక బ్యాండల్ మొత్తం అంతా శీర్ష పైన, ఇటుపక్క పత్రుల తాలూకా దోనాల తాలూకా బ్యాండల్, ఇటుపక్క ఆకుల తాలూకా బ్యాండల్, 2 చేతులతో చీపురు, మరి నడుముకు బిగించున్నారు. అంటే నడుముకు బిగించాలంటే ఏంటి, ఎత్తనే ప్రయత్నంలో ఏ ప్రకారం లోటు లేకూడదు. మనం పొద్దున్న అవ్వకముందు, బ్రహ్మముహూర్తం అవ్వకముందు మొత్తం అంతా అన్నీ క్లీన్ చేసేసేయాలి. ఎవరి పత్రాలు వాళ్ళకి ఇచ్చేసేయాలి, ఎవరి దోనలు వాళ్ళకి ఇచ్చేసేయాలి, ఎవరి సమిధులు వాళ్ళకి ఇచ్చేసేయాలి. అన్నీ బాత్రూమ్ టాయిల్స్ అన్నీ క్లీన్ అయిపోయి టార్గెట్ రాత్రి అంతా. పొద్దున్న వీళ్ళు బ్రహ్మముహూర్తం లేసే ముందు మొత్తం నిన్ను 12 గంటలు స్టార్ట్ చేస్తారు. ఇది కొంతమంది భజనానందులు, కొంతమందికి లేట్ నైట్ సాధన చేస్తారు. అందుకే 12 తర్వాత మెల్లిగా దిగుతారు. రాత్రి 12 తర్వాత దిగారు, ఈ ప్రకారంగా బయలుదేరారు. ఎప్పుడైతే చీపురు తొరడంతో ఆరంభించారో సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే మత్తంగ ఋషి అన్నారు, ఎవరు అని చెప్పడంతో శబరి ఒకటేసారి అరే దొరికిపోయాను. దొంగ దొరికిపోతే ఎలాగ భయపడతాడు, ఈరోజు దొరికిపోయింది. శబరి వణికిపోతున్నారు, కాల్చి తునుకొని ఈరోజు నేను పట్టుపడిపోయింది. ఎవరు అన్నీ ఈ శబరి అనుకున్నారు, వణుకుతున్నారు. అప్పుడు శిష్యులందరూ దీపాన్ని వెలిగించారు. అప్పుడు లైట్లు గట్ట, టార్చ్ లైట్లు, సెల్ ఫోన్లు లేవు, రాత్రి టార్చ్ లేదు. సో అప్పుడు దీపం వెలిగించారు. వెలిగించి చూస్తే, రూపాన్ని చూస్తే ఒక విచిత్రమైన రూపం, ఒక స్త్రీ. ఈ స్త్రీ అని తెలుసండి, స్త్రీ చేస్తారా పురుషులు చేస్తారా ఏం తెలుసు.
ఒక స్త్రీ మరి ఇంత పెద్ద బ్యాండల్, కర్రలు, దోనాలు, పత్రలు, 2 చేతులతో చీపురట, అంటే త్వరగా అయిపోవాలి. చూడండి తన భావన. ఈ ప్రకారం రూపం చూసేసి మత్తంగ ఋషి చాలా ఆనందపడిపోయారట. మనసులో ఇంత నిష్ఠ అని చెప్పి అద్భుతం. ఎవరు అని అడగడంతో తిన్నగా నేరుగా వెళ్ళి మత్తంగ ఋషి పాదపద్మంలో వెళ్ళి పడిపోయారు శబరి. ఇంకా దొంగ దొరికిపోయిన తర్వాత ఏమవుతుంది? సరెండర్ అయిపోతారు, పోలీసులకి సరెండర్ అయిపోతారు. అలాగా ఈ సేవ దొంగలించింది, రాత్రి సేవ చేసిన దొంగతనం చేసి, ఈ సాధువులు మహాత్ములుగా భజన దొంగతనం చేసే దొంగ మత్తంగ ఋషి కాలు మీద పడిపోయారు. ఎవరు మీరు అని చెప్పడంతో, నా పరిచయం మీరు అడక్కండి. నా పరిచయం ఎన్ని లక్షల జన్మలు, కోట్ల జన్మలు, 84 లక్షల జీవరాశులని పుట్టి చనిపోయి నేను వెళ్ళపోయిన నరకం లేదు, వెళ్ళపోయిన నీచమైన యోని లేదు, అనేక జన్మ మృత్యు చక్రంలో పడిన ఒక నీచమైన స్త్రీ అని చెప్తున్నారు. చూడండి తన పరిచయం కూడా. నేను ఇన్ని రోజుల నుంచి నేనే సేవ చేశానండి, నేను నాకు క్షమించి, ఇవన్నీ కాదు. మనమైతే అలాగే చెప్తాం. ఇన్ని సంవత్సరాల నుంచి సేవ నేను చేస్తున్నాను, నేనే ఇవన్నీ క్లీన్ చేస్తాను, నేనే మీ అందరికి పత్రాలు ఇస్తాను, నేనే. చూడండి శబరి అంటే పరిచయం అడిగేయండి. నేను ఎన్ని జన్మల నుంచి ఘోరమైన యువని ఉన్నాను, 84 లక్షల జీవరాశులు తిరిగి ఎన్ని చక్రాలు తిరిగానో తెలియదు. నేను వెళ్ళిపోయిన నరకం లేదు, నేను వెళ్ళిపోయిన నీచమైన యువని లేదు. నన్ను మీరే ఉద్ధరిస్తారేమో అని ఆశిస్తూ శరణ కోరుకుంటున్నానని చెప్పారు. చూడండి శబరి తాలూకా భావన. ఎవరు సేవ చేస్తారు కదా, వాళ్ళు మనసు సరళమైపోతుంది, హృదయం సరళమైపోతుంది, నిరాభిమానం అయిపోతుంది, నిరహంకారం అయిపోతారు. అప్పుడు వాళ్ళ చేతిలోని సాధువులు, మహాత్ములు, భగవంతులు సేవ తీసుకున్నారని. ఎవరు సేవ చేస్తారో అహంకారం, అభిమానం పెరుగుతుందో వాళ్ళ హృదయంలోని, వాళ్ళ చేతులతోని భగవంతుడు సేవ ఎప్పుడు స్వీకరించలేదు. నిరాభిమానం అవ్వాలి, నిరహంకారం అవ్వాలి. అప్పుడు భగవంతుడు ఖచ్చితంగాను వాళ్ళ చేతిలోని సేవని స్వీకరించినట్టు. ఎంతమంది సాధువులు, మహాత్ములు ఖచ్చితంగానే స్వీకరించారు ఆ సేవని. చూడండి ఆ శబరి తాలూకా హృదయం, తన పరిచయం అలాగే ఇస్తున్నారు. ఆ పరిచయంతోనే మత్తంగ ఋషి ఇంకొద్దిగా ఇంప్రెస్ అయిపోయారు. మీరు తిన్నగా నేరుగా వెళ్ళి పొద్దున్న సరోవర్లో వెళ్ళి స్నానం చేసుకుని రండి అని చెప్పారట. చాలా ఆనందపడుతూ పొద్దున్న అయిన తర్వాత సరోవర్లోని స్నానం చేసుకొని శబరి వచ్చారు. తనకి తిలక ధారణం చేయించారు, తనకి కంఠిమాల ఇచ్చారు, తనకి హరినామం ఇచ్చారు, భగవంతుడి తాలూకా నామము కర్ణంలోని ఇచ్చారు. ఎప్పుడైతే ఈ ప్రక్రియ చేస్తున్నారో శబరికి అందరూ ఋషులు, మునులు అందరూ ఒకటైపోయారు, మీటింగ్ పెట్టుకున్నారు. మత్తంగ ఋషి తాలూకా బుద్ధి పోయిందా, మైండ్ ఖరాబ్ అయిపోయిందా, నష్టమైపోయిందా అతని బుద్ధి? ఒక స్త్రీకి ఆదరించారు, ఒక స్త్రీకి నామం ఇస్తున్నారు. ఈ సాధు సంఘంలోని, ఈ సన్యాసి మేళలోని సాధువులు అందరూ ఒకటైపోయి మత్తంగ ఋషి అందరికీ ఒకటి చేసేసారు. మత్తంగ ఋషికి ఏమంటారు, వెలేసిస్తున్నట్టుగా చేసేసారు. ఆ స్త్రీకి మంత్రం ఇస్తున్నారు, స్త్రీకి దీక్ష ఇస్తున్నారు అని చెప్పేసి. కానీ మత్తంగ ఋషి తనకి నిష్ఠ, తనలో నిష్ఠ చూసి, తనలో పరిచయం చూసి, తనలో భక్తి చూసి, తన తలక నిరభిమానం, నిరాహంకారం చూసి మత్తంగ ఋషి స్త్రీయా, పురుషుల, పిల్లల, పెద్దల ఏది అనుకోలేదు. నీ నిష్ఠకు నేను మెచ్చుకున్నాను. గురు వైష్ణవులు అందుకే, గురు వైష్ణవుల దగ్గర మనం కంఠిమాల, నామము, దీక్ష తీసుకున్న తర్వాత కూడా వాళ్ళతో మనకి విలువ తెలియదు. ఏదో మనకి ఇచ్చేసారు, అందరికి ఇచ్చినట్టుగా అనుకోలేదు. ఇది అనేక జన్మం తాలూకా స్వీకృతి. లేకపోతే గురు వైష్ణవుల దగ్గర, బ్రాహ్మణులు, సన్యాసుల దగ్గర మనం కంఠిమాల, మనం దీక్ష, మన తిలక ధారణం లభించదు. మనం ఎవరైతే అనాసాయంగా, అంటే
సరళ భావంగా మనకు దొరికిపోతే లభిస్తే దానికి ఎప్పుడు విలువ ఉండదు. ఏం ప్రయత్నం లేకుండా ఒక వస్తువు దొరికింది అనుకోండి, ఎంత పెద్ద విలువైన వస్తువు కూడాను దాని తాలూకా విలువ మనకు తెలియపడదు. ఎంతో కఠోరమైన ప్రయత్నించి ఎన్ని సంవత్సరాలు వేచించి ఒక వస్తువు దొరికితే దాని విలువరే ఎన్ని జన్మలు ఎన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను, ఇది నాకు దొరికింది, నేను ఇది విడిచిపెట్టిన అంటారు. కానీ ఊరికినే మనకి దొరికింది అనుకోండి, దాని తరకు విలువ మనకి తెలియపడదు. చాలామందికి భగవత్ రాజ్యంలోని హరినామం తాలూక విలువ, ఈ కంఠి తాలూక ఈ తిలకం తాలూక విలువ, మఠంలో ఉండే అవకాశం విలువ మనకి తెలియదు. మనకి అనాశయంగా ఏ ప్రకారంగా ప్రయత్నం లేకుండా దొరికిపోయింది కదా, ఇది ఎవరికి కూడాను విలువ ఉండదు. కానీ ఇది మనం ఎన్ని జన్మలు ఎంత కష్టపడ్డామో, ఎన్ని యూనియన్కి, ఇది శబరితలకు పరిచయం కాదు, ఇది మంతలకు పరిచయం. ఎన్ని ఘోరమైన యూనియన్లో వెళ్ళి తిరిగి వచ్చున్నాము, ఎన్ని ఘోరమైన నరకంలో పడి మనం వచ్చాము, ఎంత నీచ జన్మలో మనం వెళ్ళి కష్టపడి వచ్చాము. ఇదంతా మన పరిచయమే, శబరి పరిచయం కాదు. అయినా కూడా మనకి ఇంకా తెలియకుంటుంది మనం ఏం చేయాలి అని. గురు దీక్ష తీసుకొని హరినామం తీసుకొని మఠంలో ఉండి కూడా మనకి తెలియకుంటుంది మనం ఏం చేయాలని చెప్పేసి. సో ఈ ప్రకారంగాను మత్తంగ ఋషికి అందరూ వ్యతిరేకం అవడంతో చాలామంది ఆశ్రమాన్ని విడిచిపోయి వెళ్ళిపోయారట. మత్తంగ ఋషి తనకు బుద్ధి పాడైపోయింది, ఒక స్త్రీని పక్కన పెట్టుకున్నారు, స్త్రీని నామం ఇచ్చారు అని అక్కడ చుట్టుపక్కల కుటీరు అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అందరూ ఒకటై కొన్ని రోజుల తర్వాత మత్తంగ ఋషి కూడాను శరీరం విడిచిపెట్టడానికి సమయం వచ్చేసింది. పాపం శబరి ఎంతో కష్టం, స్వామి గురుగారు నేను ఎన్ని సంవత్సరాలు సేవ చేశాను, కానీ మీరు ఇప్పుడిప్పుడే నాకు హరినామం దీక్షాన్ని ఇచ్చారు, కానీ కొన్ని రోజులే అయ్యింది మీరు నాకు దీక్ష నామం ఇచ్చి, కానీ మీరు శరీరం విడిచిపెట్టే లీలా చేస్తున్నారు, నేను ఎలాగుంటాను, నేను ఎలా చేస్తాను, నేను ఎలాగ భగవంతుని పొందుతాను అని అడుగుతున్నారట. అప్పుడు మత్తంగ వచ్చి మీరు ఏం భయపడకండి, మీరు మీ దగ్గరికి రాముడు వస్తారు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు, ఏం అడగడం అవసరం లేదు, ఏం చెప్పడం అవసరం లేదు, మీ దగ్గరికి రాముడు వస్తారు. కానీ మీరు చేయవలసింది ఏంటంటే రామ్ 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 కేవలం భగవంతుడి తర ఒక నామే స్మరణం, దీనికి మించింది ఏమి సాధన లేదు అని చెప్పి వెళ్ళారట. ఒక్కటే రామనామాన్ని ఇచ్చారు. మీరు ఏం చేయడం అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు, ఎవరి దగ్గరికి ఏ ప్రకారంగా అడగడం అవసరం లేదు అని బలం ఇచ్చారు. నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పడంతో మీరు ఏం చేయడం అవసరం లేదు, కేవలం ఒకటే నామము, కృష్ణుడు రాముడు మీ దగ్గరికి వస్తారు అని మాట గురువుగారు వెళ్తూ చెప్పేసి తన శరీరాన్ని విడిచిపెట్టేశారు. గురువు వాక్యం పైన మళ్ళీ ఏ కుటీరంలో అయితే ఉన్నారో మత్తంగ ఋషి జీవితం అంతా భజన సాధన చేసి ఆ కుటీరంని ఉండమనికి ఆజ్ఞ ఇచ్చారు. నా కుటీరం అందరూ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు, మీరు ఈ కుటీరాన్ని నా భగవంతుడికి సేవించండి అని చెప్పేసి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి శబరి గురుగారు తన కుటీరం ఉండి భజన సాధన చేసి నిరంతరంగా భగవత్ సేవ చేసి, గురువుగారు నాకు రాముడే నా దగ్గరికి వస్తారు అని అన్నారు, బహుశా ఈరోజు వచ్చేమో అని చెప్పేసి ఆ ఆశ్రమం అంతాను పుష్పాలతోని అలంకారం చేసి, ఆ తోవని పుష్పాలతో అలంకారం చేసి, మొత్తం అంతా అరటి కొమ్మలు, మామిడి కొమ్మలు, అరటి చెట్లు, అలాగా అనేక అలంకారం. ఈరోజు గడిచిపోయింది, రాత్రి అయిపోయింది, పొద్దున్న మళ్ళీ చూసేప్పటికి రేరే ఈరోజు రాలేదు. రాముడికి ఎంత పనులు ఉంటాయో, ఎక్కడికి వెళ్ళి ఉంటారో, ఎవరికి అనుగ్రహం చేసినందుకు వెళ్ళి ఉంటారో, సరే ఈరోజు రాలేదు, రేపు ఈరోజు వచ్చేస్తారేమో, నిన్న రాలేదు ఈరోజు వస్తారు అని చెప్పేసి ఆ అన్ని పువ్వులు, అన్ని మామిడాకులు, అరటి చెట్లు అన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా పువ్వులు తీసుకొచ్చి, మళ్ళీ ఆకులు, మళ్ళీ అరటి చెట్లు, మరి ఏం కాయ అది రేంపళ్ళు
రేంపళ్ళు. ఆ పళ్ళు కూడా తీసుకొని ఉంచాడు రోజు. ఈ రోజు రాలేదా? సరే ఈ రోజు రాలేదు. రాముడికి ఎంతో పని ఉంటుంది. ఎంతమంది నాలాంటి బోల్డ్ మంది ఉంటారు. ఈ రోజు కాదు, సరే ఈరోజు గడిచింది, రేపు ఖచ్చితంగా వస్తారని చెప్పేసి మళ్ళీ అవన్నీ మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా పుష్పము, మళ్ళీ కొత్తగా ఆకులు అన్నీ ఇలాగట కొన్ని 10,000 సంవత్సరాలట. ఒకరోజు 2 రోజులు కాదు. మనం 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఉంటున్నాం. మన మనసు చంచలం అయిపోతుంది. గురుగారి వాక్యం పైన, గురుగారు ఇచ్చిన నామం పైన మనకి ఏ ప్రకారంగానూ నమ్మకం లేదు, విశ్రామం లేదు. రోజు రోజుకి సరళీకృతం, రోజు రోజుకి లీనియన్స్ అయిపోతుంది. కానీ ఎప్పుడు వస్తారో తెలియదు. గురుగారు చెప్పున్నారు రాముడు మీ దగ్గరికి వస్తారని. కానీ అదే బలంతో, మనోబలం చూడండి శబరిది. ఈరోజు వస్తారేమో ప్రతి నిత్యం ఇంటికి అలంకారం చేసేవారు. ఇంటికి పుష్పాలంకారం, ఆకులతోని, కొమ్మలతోటి మరి వెయిట్ చేసేవారట. కేవలం రామ్ 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 రామ్. ఎప్పుడైతే కొంతమంది సాధువులు, మహాత్ములు మాట్లాడుకొని విని చిత్రకూట్ వరకు వచ్చారు రాముడు అని వినడంతో ఇతని మనసు ఉల్లాసం. అరే పక్కనికి వచ్చేసారు, చిత్రకూట్ అడవికి వచ్చేసారు రామచంద్రమూర్తి. అయితే మనకి చూడండి, మనం చుట్టాలు, బంధువులు వస్తున్నారని చెప్పేసి మనం తెలుసుకుంటాం అనుకోండి. ఈ పక్కనే వచ్చేసారు అని అంటే మనకి ఇంకా ఉత్సాహం, ఇంకొద్దిగా కుతూహలం అన్నీ పెరిగిపోతుంది. శబరికి ఇంకా పెరిగిపోయింది. ఇంకా ఎక్కువ పువ్వులు, ఇంకా ఎక్కువ ఆకులు, ఇంకా నిరంతరంగా రాత్రి పగులు ఇప్పుడు వచ్చేస్తారేమో, ఈ క్షణం వచ్చేస్తారేమో. చిత్రకూట్ చాలా దూరం కాదు అని చిత్రకూట్ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళారు పంచబట్టి వచ్చారు. ఇంకొద్దిగా దగ్గరికి వచ్చేసారు. అదే పంచబట్టికి ఈసారి వచ్చేసారు. ఇంకా కుతూహలం పెరిగిపోయింది. ఇంకా ఇంకొద్దిగా పొడవు తోవ, ఇంకొద్దిగా ఎక్కువ తోవని స్వీకరించారు. మళ్ళీ పూలు, అనేక అలంకారం. ఈరోజు ఇస్తారని చెప్పేసి 10,000 సంవత్సరం. అప్పుడుతో త్రేతాయుగం. అప్పుడు ఆయుష్ ఎక్కువ ఉండేది. 16 సంవత్సరాలకి వచ్చేసారు ఇల్లు విడిచిపెట్టేసి. ఇప్పుడు 10,000 సంవత్సరం వరకు ఒకటే సాధన. మనం 10 నెలలు 10 సంవత్సరాలు ఉండడానికి చాలా పెద్ద కష్టమైపోతుంది. అన్ని ప్రకారం సౌకర్యం ఉండి, రూము, వాషింగ్ మెషిను, ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, పైన బెడ్, కింద బెడ్, అడవిలో స్త్రీ ఒంటరిగా, లైట్ లేదు, ఫ్యాన్ లేదు, ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు, మాట్లాడడానికి ఎవరు ఒక వ్యక్తి లేరు. తన ఒక డెడికేషన్. శబరి అంటే అయిపోయింది ఏంటి? శబరి ఇంటికి వచ్చేసారు, వాళ్ళు ఎంగిలిపల్లి తిన్నారంటే అయిపోతుంది. తను చేసిన సాధన ఏంటి? బ్యాక్గ్రౌండ్ చూడండి. ఎంత సాధన చేస్తే, ఎంత కష్టపడితే ఒకరి దగ్గరికి భగవంతుడు వస్తారు. మనం కంపేర్ చేస్తే మనం ఏం చేసినట్టు? ఒక స్త్రీ చేసిన భక్తి కూడా మనం చేయలేకపోతున్నాం. మనం కుల అభిమానము, సాంప్రదాయ అభిమానము, చదువు అభిమానము, బలం అభిమానము, డబ్బు అభిమానము, మా టాలెంట్ అభిమానము, ఏంటి అభిమానం మనం పడుతున్నాం? ఏమీ లేకపోయినా, టాలెంట్ లేకపోయినా, ఎంత డెడికేషన్ ఉన్నా తనకి చూడండి. డెడికేషన్ అనేది ఇంపార్టెంట్. అలాగా చేస్తూ సాధన ఒకరోజు భగవంతుడు శబరి దగ్గరికి రోజు కాకిలికి, పశువులకి, పక్షులకి, చెట్టులకి తో మాట్లాడేవాడు. ఎవరుంటారు మాట్లాడండి అడవిలో? హే కాకి, నువ్వు కౌరు తీసుకొస్తావుగా, వీళ్ళింటికి వాళ్ళింటి కౌరు, వీళ్ళింటి కౌరు. కాకి కౌరు తీసుకొస్తుందని చెప్పి చెప్తారు. కావు అని వస్తే మన ఇంట్లో చుట్టాలు ఎవరు వస్తారేమో అంటారు. ఆ కావు అని పుట్టినరోజు వస్తే ఇవాళ రాములు వస్తారా, అందుకే నువ్వు సమాచారం తిరిగి వచ్చావా? ఆ కాకితో మాట్లాడుతుండేరు. పశువు పక్షులతో, చెట్లతో, పొట్లతో మాట్లాడుతుండేరు. భక్తులతో హృదయం అట్టి సరళమైనది. ఇలాగా జీవితం గడుపుతూ అటువంటి సరళమైన హృదయం ఎవరు సేవిస్తారో వాళ్ళ హృదయం కఠోరం అవ్వకుండా సరళమైపోతుంది. ప్రతి జీవి పైన, ప్రతి పక్షి పైన, ప్రతి చెట్టు పైన అతనికి దయ కలిగిస్తారు. ఈ ప్రకారంగా నువ్వు రాముడు చివరికి శబరి దగ్గరికి
వస్తారు ఎప్పుడు రేపు రేపు ఈరోజు రాముడు రావడానికి సో రాముడు రప్పించడానికి మూడు లేదు. శబరి రాముడికి చూస్తారు, రాముడు ఏం చెప్తారు అనేది రేపు తెలుసుకుందాం. శబరి తరగ చరిత్ర. మరి రేపు అధిక్ మాస్, ఎల్లుండి నుంచి ప్రారంభం. అధిక్ మాస్ అంటే మలమాసం అంటారు, అధిక్ మాసం అంటారు, పురుషోత్తమ మాసం అంటారు. దీనికి బోల్డ్ పేర్లు ఉన్నాయి. ఈ పురుషోత్తమ మాసం, మలమాస్, అధిక్ మాస్ తాలూకా శూన్యమాస్ అని చెప్తారు కొంతమంది, శూన్యమైన మాసం. సో ఇది దేని తాలూకా విశేషత్వం ఏంటి, ఈ నెలలోని ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే లాభం ఎక్కువ మనకి, లాభం అంటే డబ్బులతో కాదు, ఆధ్యాత్మికంగా లాభం ఏంటి. సో ఈ మలమాస్, ఈ శూన్యమాస్, ఈ పురుషోత్తమ మాసం తన విశేషత్వం మనం రేపు తెలుసుకుందాం. అందరూ వినాలి, తెలుసుకోవాలి, పాటించాలి. భగవంతుడి పైన మనకి అనురాగం రావాలి. ఇది పురుషోత్తమ నెల, ఈ నెల పేరే పురుషోత్తమ మాసం. ఈ పురుషోత్తము అంటే భగవంతుడి తాలూకా పేరు ఒకటి పురుషోత్తము. ఈ నెల పేరు ఎందుకు పురుషోత్తము వచ్చింది, సో అవన్నీ మనం రేపు తెలుసుకుందాం. రేపు భగవంతుడు శబరి ఇంటికి వస్తారు. మరి పురుషోత్తమ నెల తాలూకా మహిమ కూడా రేపు తెలుసుకొని ఈ కథ ఇక్కడ విరామం చేసుకున్నాం.